కామాక్షి దీపం అలవాటు లేని వాళ్ళు పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే ఏ రోజు పెట్టుకోవాలి అన్నది ఈ వీడియోలో చూసేద్దామండి. మరైతే వీడియో స్టార్ట్ చేసేద్దామా? మనకి దీపాలలో చాలా రకాల దీపాలు ఉన్నాయి, కానీ కామాక్షి దీపానికి ప్రత్యేక స్థానం ఉంది. కామాక్షి దీపాన్ని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మితో పోలుస్తాము. కామాక్షి దీపానికి అలంకరించుకోవడానికి పసుపులో కాస్త పన్నీరు లేదా రోజ్ వాటర్ని వేసి పసుపు అన్నది సిద్ధం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చక్కని పరిమళం వస్తుంది. అమ్మవారికి పరిమళం అంటే చాలా ఇష్టపడుతుంది కదా, కనుక రోజ్ వాటర్తో మిక్స్ చేసుకుంటే మంచి సువాసన ఉంటుందండి. కామాక్షి దీపంలో చాలా రకాలు ఉన్నాయి. ఇది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నది గజలక్ష్మి దీపం. వాడుకల్లో దీన్ని కామాక్షి దీపం అని కూడా అంటారు. అందరికీ ఉన్న ధర్మ సందేహం ఏంటంటే కామాక్షి దీపం అలవాటు లేని వాళ్ళు పెట్టుకోవచ్చా, పెట్టుకుంటే ఏమన్నా జరుగుతుందా అని భయపడుతూ ఉంటారు. ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదండి. కామాక్షి దీపం ఎవరైనా పెట్టుకోవచ్చు. మనం మొదటిసారి పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఎవరైనా కామాక్షి దీపం అన్నది మనం ఇంట్లో పెట్టుకుని అలవాటు చేసుకోవచ్చు. కొత్తగా కామాక్షి దీపం తెచ్చుకునే వాళ్ళు మంగళవారం కాకుండా శుక్రవారం లేదా లక్ష్మీవారం గురువారం రోజు తెచ్చుకుంటే చాలా మంచిది. పౌర్ణమి అయితే ఇంకా మంచిదండి. అంతేగాని మంగళవారం అమావాస్య రోజు మామూలుగా మనకు వచ్చే అమావాస్య కానీ లేదా మంగళవారంలో కానీ కామాక్షి దీపాన్ని కొత్తగా ఇంటికి తెచ్చుకోకూడదు. అలానే కామాక్షి దీపం ఇంటికి తెచ్చుకున్నప్పుడు మొదటిసారి ఉట్టి కామాక్షి దీపం కాకుండా పువ్వులు, పసుపు, కుంకుమతో అమ్మవారిని మనకి ఇంటిలోకి తీసుకొని రావాలి. కామాక్షి దీపం ఎప్పుడు శుభ్రం చేసుకోవాలని అందరికీ సందేహం ఉంటుంది. మనం ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోకూడదండి. కామాక్షి దీపమే కాదు, ఏ పూజ సామాన్లు కూడా మంగళవారం, శుక్రవారం, లక్ష్మీవారం, గురువారం రోజు శుభ్రం చేయకూడదు. మంగళవారం కూడా మనము చేసుకోకూడదు. మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా సరే మనము పూజ సామాన్లు అలానే కామాక్షి దీపం కూడా శుభ్రం చేసుకోవచ్చు. చూసారుగా అండి, చక్కగా పసుపు కుంకుమలతో అలంకరిస్తే ఎంత అందంగా ఉందో అమ్మవారు.